అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని 9వ భాగాన్ని వినేద్దామండి. 10 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ రోజు శారదా బాలవిహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణ అంతా రంగురంగుల కాగితాల తోరణాలతో అలంకరించబడి ఉంది. ఆరు బయట స్టేజీ వేశారు. బ్లూ లేత ఆకుపచ్చ రంగు స్కూల్ యూనిఫామ్ తొడుక్కొని పచ్చని సీతాకోక చిలకల్లా పిల్లలంతా ఇటు అటు పరిగెడుతున్నారు. టీచర్లంతా హడావిడిగా ఇటు అటు తిరుగుతూ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ రోజు స్కూల్ వార్షికోత్సవం జరుగుతోంది. క్రితమేడు పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయిన వారికి బహుమానాలు, ఆట పోటీలో బహుమతులు, వినోద ప్రదర్శనలు జరుగుతాయి. గ్రీన్ రూమ్లో పిల్లల తల్లులు, కొందరు టీచర్లు పిల్లలకి మేకప్ చేస్తున్నారు. ఆ పూట కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఆ సభలోనే పిల్లలకి బహుమతులు అందిస్తారు. 6 గంటలకి కార్యక్రమం ఆరంభమవుతుంది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అయిన రూప ఎక్కడ చూసినా తానే అయ్యి అటు ఇటు తిరుగుతుంది. పిల్లలకి ఫ్యాన్సీ దుస్తుల మేకప్ చేస్తుంది. స్టేజీ మీద ఏ ప్రోగ్రాం ఎలా ఆరంభించాలో చూస్తుంది. ప్రైజులు పుచ్చుకోవాల్సిన పిల్లల్ని క్లాసుల వారీగా నుంచోబెడుతుంది. ప్రైజులు టేబుల్ మీద సరిగా అరేంజ్ చేసి ఉన్నాయో లేదో చూస్తుంది. అందరూ రూపా రూపా అంటూ అటు ఇటు పిలుస్తున్నారు. టీచర్ అని పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారు. ఆ స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా, ఏ ఫంక్షన్ అయినా రూప ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్నింటిలో ఉత్సాహం చూపిస్తూ చలాకీగా తిరిగే రూప హెడ్ మిస్సెస్కి కుడి భుజం. ఆ స్కూల్లో సరిగ్గా 6 గంటలకి కలెక్టర్ గారు, ఆమె భర్త వచ్చారు. ప్రోగ్రాం ఆరంభమైంది. అధ్యక్షోపన్యాసం అయ్యాక కలెక్టర్ గారు గత ఏడాది క్లాసుల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి బహుమతులు అందించడం ఆరంభించారు. ఆ స్కూల్ మొత్తం మీద 5వ క్లాస్కి చెందిన సుమిత్ కుమార్ ఎక్కువ బహుమతులు గెలుచుకున్నాడు. ఇంగ్లీష్లో 90, లెక్కల్లో 100, మిగతా సబ్జెక్ట్స్లో 85%తో 4 సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు. క్లాస్కి ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చి మొత్తం 4 బహుమతులు. అవి కాక వ్యాసరచన పోటీలో 1 ప్రైజు, గేమ్స్లో 2 ప్రైజులు పుచ్చుకున్న సుమిత్ అందరికంటే ఎక్కువ బహుమతులు పొంది స్కూల్ రూలింగ్ కప్ గెలుచుకున్నాడు. పట్టుమని 10 ఏళ్ళు లేని ఆ కుర్రాడు అన్ని బహుమతులు అందుకోవడానికి స్టేజీ మీదకి వచ్చినప్పుడల్లా చప్పట్లు మారుమోగాయి. ప్రతి వాళ్ళు సుమిత్ని చూసి ముచ్చటపడి మెచ్చుకున్నారు. అన్ని బహుమతులు గెలుచుకున్న సుమిత్ని చూసి కలెక్టర్ గారు ముచ్చటపడ్డారు. సుమిత్ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ బాయ్, యువర్ పేరెంట్స్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యూ అంది. కలెక్టర్ గారు అలా తమ విద్యార్థిని అంతగా పొగడగానే ఉబ్బిపోయి హెడ్ మిస్సెస్ సంబరంగా స్టేజి మీద పక్కగా నిలబడి ప్రైజులు అందిస్తున్న రూపని చెయ్యి పట్టి లాగి, షీఈస్ ది ప్రౌడ్ మదర్ ఆఫ్ దిస్ బాయ్, షీ ఈజ్ ఎ టీచర్ ఇన్ అవర్ స్కూల్ అంది గర్వంగా. రియల్లీ గ్లాడ్ టు మీట్ యూ టీచర్ అందామె. రూప చెయ్యి పట్టుకొని సున్నితంగా నొక్కి, వాట్ అబౌట్ యువర్ డాడీ సుమిత్ అందామె నవ్వుతూ. వాట్ ఈజ్ హిజ్ నేమ్? సుమిత్ ఆమె వంక ఒకసారి చూసి తలెత్తి గంభీరంగా, హిజ్ నేమ్ ఈజ్ జి సురేష్ కుమార్ అన్నాడు. ఓ, వాట్ ఈజ్ హీ? ఆయన ఇవాళ రాలేదా ఇక్కడికి? ఎక్కడున్నాడు అంది. ఆయన వచ్చారండి, ఇక్కడే ఉన్నారు, ఇదిగో ఈయనే అంటూ కుర్చీలో కూర్చున్న కలెక్టర్ భర్తని చూపిస్తూ అన్నాడు సుమిత్. ఒక్క క్షణం అంతా నిశ్చేష్టులైపోయారు. హెడ్ మిస్సెస్ కలవరపడిపోయి, సుమిత్, వాట్ ఈస్ దిస్? ఆర్ యు జోకింగ్ అంది చాలా సీరియస్గా. నో మిస్, హీఈస్ మై ఫాదర్, యూ కెన్ ఆస్క్ మై మదర్ అన్నాడు మరోసారి తొణుకు బెణుకు లేకుండా. ఈసారి హెడ్ మిస్సెస్ మొహం మరింత నల్లబడిపోయింది. జరుగుతున్న దాంతో సంబంధం లేనట్టు నిశ్చలంగా నిలబడిన రూపవంక ఆవిడ కోపంగా చూసింది. కలెక్టర్ గారేమో తెల్లబోయి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. రూపని ఏ క్షణమైతే స్టేజీ మీద చూశాడో ఆ క్షణంలోనే కలెక్టర్ భర్త మొహం కళావిహీనమైంది. ఇప్పుడు అది కాస్త గుర్తుపట్టలేనంతగా నల్లగా మాడిపోయింది. టీచర్, వాట్ ఈస్ దిస్? పెద్ద మనుషులతో వేళాకోళమా? సుమిత్కి కలెక్టర్ గారి భర్త తండ్రేంటి? ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. గొంతు నొక్కి పట్టి రహస్యంగా అంటూ బెదిరించింది కఠినంగా.
అనుపమాదేవి అప్పటికి తేరుకుంది. సుమిత్ వంక, రూప వంక, భర్త వంక చూసింది. గుర్తుపట్టలేనంతగా మాడిపోయిన భర్త మొహం చూడగానే ఆమెకి ఏదో అనుమానం తొంగి చూసింది. సుమిత్, ఆర్ యూ ష్యూర్ దట్ హీఈస్ యువర్ ఫాదర్? అంది సుమిత్ని చూస్తూ. సుమిత్ ఆమె వంక సూటిగా చూస్తూ ఎస్ మేడం అన్నాడు. హూ టోల్డ్ యూ? మై మదర్ టోల్డ్ మీ. హ్యావ్ యూ నాట్ సీన్ హిమ్ బిఫోర్? మళ్ళీ అడిగింది అనుపమాదేవి. నో, దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ హిమ్ అన్నాడు సుమిత్. ఆవిడ ఈసారి నిశ్చలంగా నిలబడిన రూపవంక చూసి టీచర్, వాట్ ఈస్ దిస్? సుమిత్ చెప్తుంది నిజమా? మా వారు మీకు భర్త? ఎలా? వచ్చిరాని తెలుగులో పట్టి పట్టి అంటూ ఆశ్చర్యంగా అడిగింది. రూప తలెత్తి సూటిగా అనుపమాదేవి కళ్ళల్లోకి చూసింది. మేడం, ఐ నెవర్ సెడ్ దట్ హీఈస్ మై హస్బెండ్. హీఈస్ ఫాదర్ టు మై సన్, దట్స్ ఆల్ అంది. అనుపమాదేవికి అర్థమైంది. ఓ, ఐ సీ అంది సాలోచనగా భర్త వంక చూస్తూ. సురేష్ పరిస్థితి దుర్భరంగా ఉంది. అందరి ముందు అంత అవమానం ఆయన సహించలేకపోయాడు. భార్య చూపులు ఎదుర్కోలేకపోయాడు. మాడిపోయిన మొహంతో చటుక్కున లేచి బయటికి చరచరా వెళ్ళిపోయాడు. వెడుతూ రూపవంక కసిగా ఒక చూపు విసిరాడు. హెడ్ మిసెస్ గాబరా పడిపోతూ ఏదో చెప్పబోయింది. సభలో కలకలం చెలరేగి గందరగోళం అయింది. అనుపమాదేవి చప్పున తెలివి తెచ్చుకొని మొహంలో భావం మార్చేసి ఏం జరగనట్టు నవ్వుతూ కమాన్ టీచర్, ప్రొసీడ్ అంటూ హెచ్చరించింది. మిగతా ప్రైజులు పంచిపెట్టడం పూర్తి చేసింది ఆవిడ. ఆవిడ వెళ్ళబోతూ రూపవంక చూసి ఐ లైక్ టు టాక్ టు యూ ఫర్ 10 minutes. వేర్ కెన్ ఐ మీట్ యూ అంది మర్యాదగా. రూప, మీ ఇష్టం, ఎక్కడైనా సరే. ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్ వీ కెన్ గో టు మై హౌస్ అంది. సరే రండి వెళదాం అంది అనుపమాదేవి కారు వైపు నడుస్తూ. రూప హెడ్ మిస్సెస్తో చెప్పి పర్మిషన్ తీసుకొని ఆవిడతో కారెక్కింది. వాళ్ళిద్దరూ కారెక్కగానే అందరూ మూకుమ్మడిగా జరిగిన దాని గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు ఆరంభించారు. ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. నౌ టెల్ మీ ఆల్ అబౌట్ దిస్. మా వారు మీ అబ్బాయికి తండ్రి ఎలా అయ్యారు? ప్లీజ్ టెల్ మీ ది ట్రూత్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో ఆల్ దిస్. చాలా ఆరాటంగా అడిగింది అనుపమాదేవి. సుమిత్ని పక్క గదిలో చదువుకోమని చెప్పి ఇద్దరూ ముందు గదిలో కూర్చున్నారు. 3 గదుల ఇల్లది. ముందు గదిలో 4 గాద్రేజ్ కుర్చీలు, ఓ బల్ల, మూలగా టేబుల్ ఫ్యాను, అలమారాలో పుస్తకాలు నీటుగా సర్ది ఉన్నాయి. రెండో గదిలో 2 మంచాలు, పెట్టెలు, బట్టలు. మూడో గది వంటకి, భోజనానికి. నీటుగా ఉన్న ఆ చిన్న ఇంటిని, ఆ ఇంటి ఇల్లాలు రూపని పట్టి కుతూహలంగా చూసింది అనుపమ. ఇల్లులాగే ఇల్లాలు చాలా సింపుల్గా, చక్కగా ఉతికి గంజి పెట్టిన మంచి ప్రింటెడ్ చీర, అదే బ్లౌజు, ఎడమ చేతికి వాచి, కుడి చేతికి 2 గాజులు, మెడలో సన్నని చైన్తో జుట్టు పొట్టిగా కత్తిరించి రబ్బర్ బ్యాండ్ కట్టిన జుట్టు చాలా తేలిగ్గా లైట్ కలర్ లిప్స్టిక్తో ఉన్న రూపని గమనించింది అనుపమ. ఈమెకి తన భర్తకి ఎప్పుడు ఎలా సంబంధం ఉండేదో, పిల్లవాడు ఎప్పుడు ఎలా పుట్టాడో, మరి రూపని పెళ్లి చేసుకోకుండా ఎందుకు వదిలి తనని చేసుకున్నాడో ఆమె మనసు నిండా రకరకాల ప్రశ్నలు. వాటి జవాబులు వినాలని ఆమెకి చాలా ఆరాటంగా ఉంది. రూప అబద్ధం చెప్పలేదన్నది భర్త మొహం చూడగానే గ్రహించగలిగిందామె. ఒక్క అరగంటలో గుర్తుపట్టలేనంతగా మాడిపోయిన ఆ మొహం చూసి సుమిత్ తండ్రి అతనే అన్న దానిలో ఇక సందేహం ఏమీ లేకపోయిందామెకి. భర్త గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడని డ్రైవర్ చెప్పాడు. అతను తనింకా స్కూల్ ఫంక్షన్లో ఉందనుకుంటాడు. అతన్ని అడిగే ముందు రూప ద్వారా సంగతి వినాలనిపించింది ఆమెకి. అతన్ని అడిగితే నిజం కాదని బుకాయించవచ్చు. అందుకే ముందు రూప ద్వారా నిజాలు వినాలనుకొని ఆమె వచ్చింది. అనుపమాదేవిని చూడగానే రూపకు ఎందుకో సద్భావం కలిగింది. చదువు సంస్కారాలు ఉట్టిపడే ఆమె మొహంలో సౌమ్యత ఉంది. ఆవిడ గుజరాతీ అని, ఐఏఎస్ పాస్ అయ్యాక కావాలనే ఈ ప్రాంతంలో కలెక్టర్గా వేయించుకుందని విని ఉంది. సురేష్ జైలు నుండి వచ్చాక ఊళ్ళో మరి మొహం చూపలేక అహ్మదాబాద్ వెళ్ళి అక్కడేదో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ అయి వచ్చి ఇక్కడ తనే సొంతంగా ఓ ఫ్యాక్టరీ నెలకొల్పాడు. ఈ ట్రైనింగ్ సమయంలో ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్న తన బాస్ కూతురి అభిమానాన్ని చూరగొని ఆమెకు భర్త అయ్యాడు.
ఆవిడే ఈ అనుపమ. సురేష్కి ఇంత చదువుకున్న భార్య, ఇంత పెద్ద ఉద్యోగస్తురాలు దొరికినందుకు ఏ మూలో ఏదో అసూయో అసంతృప్తో తొంగి చూసింది. అతను పెళ్లి కాకుండా అవస్థలు పడాలని, ఆ విధంగా తన కసి తీరాలని, ఆమె అంతరంతరాల్లోని కోరిక తీరకుండానే ఏదో ద్వేషం కలిగింది. తన పిచ్చి కాకపోతే ఈ దేశంలో మగాడికి పిల్ల ఏం కరువు? చిన్నప్పుడేదో జరిగిందని పెళ్లి కాకుండా పోతుందా? మగాడికి అదో పెద్ద తప్పు కింద జమ అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నాడు? ప్లీజ్ చెప్పండి. సారీ ఫర్ మై బ్యాడ్ తెలుగు. ఇంకా అంత బాగా రాలేదు. డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయ్యాను కానీ మాట్లాడడం మీలాగా రావడం లేదు. ప్లీజ్ మా వారితో మీకెలా, మీ సుమిత్తు ఎలా అంతా చెప్పండి అంది తడుముకుంటూ. నా తెలుగు చూసి నవ్వకండి అంది. వై డోంట్ యూ ఆస్క్ యువర్ హస్బెండ్? ఆయన్నే అడగొచ్చు కదా అంది రూప. నో, ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ అంది ఆమె నిష్కర్షగా. ఆల్ రైట్, ఇఫ్ యూ వాంట్ టు హియర్ ఐ విల్ టెల్ యూ అంటూ రూప మొదటి నుంచి అంతా చెప్పుకొచ్చింది. అనుపమ కళ్ళు వెడల్పు చేసుకొని ఆశ్చర్యంగా అంది. నిజంగా ఇంత జరిగిందా? హీ నెవర్ టోల్డ్ మీ అంది. హౌ? ఎలా చెప్తాడు? ఒక ఆడపిల్లని వాడుకొని వదిలానని ఏ మగాడు భార్యతో చెప్తాడు? ఎస్ రూప, మీరు నిజంగా చాలా ధైర్యస్తులు. కోర్టుకెక్కి సురేష్కి బుద్ధి చెప్పడానికి మీ ఫ్యూచర్ కూడా లెక్క చేయలేదంటే నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంతేకాదు, పెళ్లి లేకుండా ఇలా ఒక పిల్లవాడిని కని పెంచుకోవాలంటే ఎంత సాహసం ఉండాలి. రియల్లీ ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ యూ అంది అభినందనపూర్వకంగా. అభినందిస్తున్నారా? అంటే నేను చేసిన పనిని అసహించుకోవడం లేదా? ఇలా అక్రమంగా ఓ బిడ్డని కన్న దాని మీద మీకు సానుభూతుందా? రూప సందేహంగా అడిగింది. వై షుడ్ ఐ హేట్ యూ? మీరన్నట్టు మీరొక్కరే తప్పు చేయలేదు. అసహించుకుంటే సురేష్ పిరికితనాన్ని, కుసంస్కారాన్ని అసహించుకోవాలి అంది అనుపమ తీవ్రంగా. రూప మొహంలో ఆనందం కదలాడింది. ప్రశంసాపూర్వకంగా అనుపమాదేవిని చూస్తూ, మీరింత సహృదయులని అనుకోలేదు. మీరు నా తరపున మాట్లాడతారని అనుకోలేదు అంది పట్టుకున్న గొంతుతో. సో యూ హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ మీ. ఎస్ రూప, నేనొక స్త్రీని. నేను చదువుకున్నాను. కాస్తో కూస్తో అభ్యుదయ భావాలున్నాయి. మన స్త్రీలకి అనాదిగా జరుగుతున్న అన్యాయం నాకు మాత్రం తెలీదా? రూప, నిజంగా నీలా ఆలోచించే స్త్రీలు 100కి 1 ఉండి ధైర్యంగా మగాళ్ల మోసాలను ఎదుర్కొంటే వాళ్ళ ఆట ఎప్పుడో కట్టేది. రూపా, మై సింపతీస్ ఆర్ విత్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గివ్ సురేష్ ఫర్ దిస్ తీవ్రంగా అంది. నో నో మేడం, నా గురించి అనవసరంగా అతనితో మీరు ఘర్షణ పడకండి. జరిగిపోయిందేదో జరిగింది. ఇప్పుడు నాకింతకంటే జరిగే ప్రమాదం ఏమీ లేదు. నష్టపోయిందేదో చాలా రోజుల క్రితమే నష్టపోయాను. ఇప్పుడిక నా ఏకైక లక్ష్యం సుమిత్ని బాగా చదివించి వాడికి మంచి భవిష్యత్తు కలిగించడమే. వాడికి తండ్రి లేని లోటు ఏ విషయంలోనూ కనబడకుండా పెంచాలన్నదే నా కోరిక. నేను చేసిన తప్పుకి నా బిడ్డని ఏ అనాథ శరణాలయాల పాలు చేసి వాడిని బిచ్చగాడిగా, దొంగగా, సమాజానికి చెడుపురుగులా తయారు చేసి వాడిని శిక్షించకుండా నేను చేసిన తప్పుకి, నా తొందరపాటుకి నన్ను నేను శిక్షించుకున్నాను. ఎలా పుట్టినా బిడ్డని కని పెంచుకునే హక్కు తల్లికి ఉండాలని, అలాంటి బిడ్డకి సంఘంలో స్థానం ఉండాలి అన్న నా ధ్యేయం నెరవేర్చడం కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాను. ఎన్నెన్నో విమర్శలు, హేళనలు, తిరస్కారాలు ఎదుర్కొంటూ ఇన్నేళ్ళు వాణ్ణి పెంచాను. మరిన్ని కష్టాలు పడ్డా వాణ్ణి ఒక మంచి సంస్కారవంతుడిగా, మంచి విద్యావంతుడిగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలన్న నా ధ్యేయం నెరవేర్చుకుంటాను. మేడం, సురేష్కి తన బిడ్డ బ్రతికే ఉన్నట్టు, వాడు అనామకుడిగా, అక్రమ సంతానంగా కాక చక్కగా మంచి పిల్లవాడుగా క్రమశిక్షణతో పెరుగుతూ రేపొద్దున తండ్రిని మించిన తనయుడిగా తయారవుతాడు నా పెంపకంలో అని తెలియజెప్పడానికే ఈరోజు సుమిత్కి ఆయనే నీ తండ్రి అని చూపాను. అంటే మీకు ముందే ఇలా మేము స్కూల్కి వస్తున్నట్టు అంతా తెలుసా? మేమిలా సుమిత్ తండ్రి పేరు అది అడుగుతామని ఎలా గెస్ చేశారు? ఆశ్చర్యంగా అడిగింది అనుపమాదేవి. రూప నవ్వింది. మనిషి సైకాలజీ ఆ మాత్రం తెలియదంటారా నాకు? సుమిత్ అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. న్యాచురల్గా అందరూ ఎవరి పిల్లాడని తెలుసుకోగోరుతారు. ప్రైజులు ఇచ్చేవాళ్ళు సహజంగా స్మార్ట్గా, తెలివిగా ఉండే పిల్లాడు ఎవరి అబ్బాయి అని అడగడం సహజం. మీరు అడుగుతారని నాకు తెలుసు.
అడగకపోయినా హెడ్ మిసెస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక స్కూల్ మొత్తం మీద ఎక్కువ బహుమతులు గెలుచుకున్న అబ్బాయిని నా కొడుగ్గా పరిచయం చేసి ఉండేవారు. తల్లిని చూశాక తండ్రిని గురించిన ప్రశ్న వస్తుంది. ఆ విధంగా సురేష్ సుమిత్ తండ్రి అని తెలిసేది. అలా జరగకపోయినా మీటింగ్ అయ్యాక సురేష్ దగ్గరికి తీసుకెళ్ళి సుమిత్కి నీ తండ్రి అడుగో అని చూపేదాన్ని. అంటే సురేష్ ఎక్కడుంది, ఏం చేస్తుంది అంతా తెలుసన్నమాట మీకు. ఎందుకు తెలీదు? ఆంటీ వల్ల సురేష్ సంగతి తెలుసుకుంటూనే ఉన్నాను. సురేష్ 6 నెలలు జైలు శిక్ష, తర్వాత అహ్మదాబాదులో ట్రైనింగ్ అవుతూ ఓ గుజరాతీ అమ్మాయిని పెళ్ళాడాడని అన్నీ తెలుసు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని సభకి ఆహ్వానిద్దామని హెడ్ మిసెస్ మీ పేరు చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను అనుకున్నది ఇంత త్వరలోనే సిద్ధిస్తున్నందుకు. ఏమనుకున్నారు? తండ్రి లేకుండా, తండ్రి నీడపడకుండా నా కొడుకుని అతన్ని మించిన వాణ్ణి చేసి అతన్ని ముందు సగర్వంగా నిలబెట్టాలి అనుకున్నాను. నా కొడుకుని చూసి అతను తల దించుకునేటట్టు చేయాలనుకున్నాను. ఆ కోరిక ఎప్పుడో కాకుండా ఇంత త్వరలోనే తీరింది. నే అనుకున్నది సాధించగలిగినందుకు ఈనాడెంతో ఆనందంగా ఉంది మేడం. రూప కళ్ళు తడయ్యాయి. మీరిలా అవివాహితులుగా ఉండి కొడుకుని కని పెంచుకోవడంలో ఏమీ ఇబ్బందులు పడలేదా? ఎవరూ ఏమీ అనలేదా? విమర్శలు ఎలా ఎదుర్కొన్నారు? కుతూహలంగా అడిగిందామె. ఇబ్బందులు? ఈ సమాజంలో మన కట్టుబాట్ల మధ్య పెళ్ళి కాకుండా బిడ్డని కని పెంచడంలో ఇబ్బందులు ఎదురుగాక ఏమవుతాయి? అయితే మేడం, భయపడి ముసుగులో దాక్కునే వాళ్ళనే భయపెడుతుంది సంఘం. నిర్లక్ష్యంగా తిరిగే వారిని ఏమీ చేయలేరెవరు. 4 రోజులు అని విసుగెత్తి ఊరుకుంటుంది లోకం. అయినా ఇలా ఒంటరిగా అందరినీ ఎదిరించి నిలబడి బాబుని పెంచుకుంటూ బ్రతకడానికి చాలా సమస్యలే ఎదుర్కొన్నాను మేడం. అయితే నా అదృష్టం కొద్దీ నాకు సుమతి ఆంటీ, ఆవిడ చెల్లెలు డాక్టర్ వసుంధర గారి అండదండలు లభించి వారి ధైర్యం, ప్రోత్సాహంతో నా పని సానుకూలపరుచుకోగలిగాను. బాబు పుట్టిన 3 నెలలకి డాక్టర్ గారు ఆవిడ పరపతి ఉపయోగించి ఓ ఊర్లో గర్ల్స్ స్కూల్లో టీచర్గా వేయించారు. అన్నాళ్ళు ఆ ఇంటి మనిషిగా కలిసిపోయిన నన్ను ఆవిడ వదులుకోవడానికి ఇష్టపడకపోయినా నా భవిష్యత్తు ఆలోచించి పురుడయ్యి ఇంకా ఆ ఊళ్ళో ఉంటే ఊళ్ళో వాళ్ళ ప్రశ్నలకి తట్టుకోలేమని ఆవిడ ఆలోచించి మరో ఊర్లో ఉద్యోగం వేయించారు. సుమిత్కి ఈరోజు వరకు అతని తండ్రి ఎవరో నిజం చెప్పలేదా? అనుపమ అడిగింది మధ్యలో. తెలుసు, సుమిత్ దగ్గర ఎప్పుడూ నిజం దాచలేదు. వాడికి తండ్రి అంటే ఎవరో తెలిసి మొదటిసారి 5 ఏళ్ళప్పుడు అడిగాడు. ఇరుగు పొరుగు పిల్లలు, స్కూల్ పిల్లలందరూ డాడీ, మా నాన్న అంటూ ఉండడం చాలాసార్లు విన్నాక వాడికో సందేహం వచ్చి అమ్మా, డాడీ అంటే ఎవరు అన్నాడు. స్కూల్లో చేర్చిన 4 రోజులకి. వాడలా ఎప్పుడో అడుగుతాడని, ఆ ప్రశ్న ఎప్పుడో ఎదుర్కోవాలని ముందే ఊహించాను కనుక ఆ జవాబు ఆలోచించే పెట్టుకున్నాను. డాడీ అంటే మంచివాడు బాబు అన్నాను. మరి సునీత, కిషోరు, మంటూ అందరింట్లో డాడీ ఉన్నారు, మన ఇంట్లో ఎందుకు లేరు అన్నాడు అమాయకంగా చూస్తూ. వాడి మొహం చూస్తుంటే మొదటిసారిగా వాడికి తండ్రి లేకపోవడం వాడికి ఎంత లోటుగా ఉందో తెలిసొచ్చింది. లేదు బాబు, వాళ్ళ డాడీలు మంచివాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మీ డాడీ బ్యాడ్ అంచేత మన దగ్గర లేరు అన్నాను. అంతకంటే ఆ వయసులో ఏం చెప్పినా అర్థం కాదని. అలా తండ్రి మీద నుంచి వాడి దృష్టి మరల్చాను. వాడు చురుకైన వాడు, ఏది చెప్పినా నిమిషంలో గ్రహించేవాడు. చదువులో క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. వాడి మీదే నా ఆశలు, కోరికలు అన్నీ కనుక వాడిని చదివించి గర్వంగా సురేష్ ముందు నిలబెట్టడమే నా ఏకైక లక్ష్యం. మేడం, ఈ జీవితంలో అన్నీ నష్టపోయాను. 20 ఏళ్లకే జీవితంలో అన్ని అనుభూతులు పూర్తయిపోయాయి. గత 10 ఏళ్లుగా ఒంటరిగా పసివాణ్ణి పెట్టుకొని ఎలా రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపానో మీకు తెలియదు మేడం. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా భవిష్యత్తు గురించి బెంగపడేదాన్నో మీకు అర్థం కాదు. చేతులారా జీవితం నాశనం చేసుకోలేదు కదా అనిపించేది ఒక్కోసారి. కోరికల తాకిడికి తట్టుకోలేక పంతం కొద్దీ నా బ్రతుకుని నేను నాశనం చేసుకొని తప్పు చేశాను అనిపించేది. ఏ జంటని చూసినా, ఏ భార్యాభర్తల్ని, వారి ముచ్చటైన సంసారాల్ని చూసి ఏం పాపం చేశానని, వీటన్నింటికీ దూరం అయ్యాను అని దుఃఖం వచ్చేది. స్కూటర్ల మీద, కార్ల మీద
తల్లిదండ్రుల మధ్య వెళ్ళే పిల్లల్ని చూసి నా పిల్లాడు దీనికి ఎందుకు నోచుకోలేదు అని మనసు గిలగిల్లాడేది. వాడికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఆ ఒంటరితనంలో తోడు లేకుండా ఉండడం ఎంత దుర్భరమో తెలిసొచ్చేది. వాడికేమన్నా అయితే నాకెవరున్నారింకా అని అనవసరంగా భయంతో వణికేదాన్ని. పని మనిషి, పాలవాడు, కూరల వాళ్ళు, చాకలి, ఇరుగు పొరుగు, స్కూల్లో తోటి టీచర్లు నా గురించి కొందరు గుసగుసలాడుకునేవారు. కొందరు మొగుణ్ణి వదిలేసిన దాన్నని సానుభూతి చూపేవారు. మరికొందరు ఎలాగైనా రాజీ కుదుర్చుకోమని సలహా ఇచ్చేవారు. సుమిత్కి తండ్రి సురేష్ అనే అందరికీ చెప్పారా స్కూల్ రిజిస్టర్ వాటిల్లో? అనుపమ సందేహంగా అడిగింది. బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి సురేష్ తండ్రనే రాయించాను. ఎవరడిగినా ఆ పేరే చెప్పాను. మేడం, ఈరోజు ఇలా కూర్చొని ఇంత సులువుగా జరిగింది చెప్పగలుగుతున్నాను కానీ ఆనాడు నా ఆందోళన, ఆరాటం, అవమానం ఇవన్నీ ఎదుర్కోలేక నేను పడిన ఆవేదనని ఎలా చెప్పగలను? వాణ్ణి ఎలా పెంచాను? ఓహ్, ఆ దిగులు, ఆ వ్యధ అనుభవిస్తేనే అర్థమవుతాయి. రూప నిట్టూర్చి అంది. అర్థమైంది మిస్ రూప. నౌ లెట్ మీ సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్. సురేష్తో మాట్లాడతాను. ఇదంతా నా దగ్గర దాచి నన్నెందుకు మోసగించాడో అడుగుతాను ఆవేశంగా అంది అనుపమ. వద్దు మేడం, దానివల్ల జరిగేదేముంది? మీ ఇద్దరూ ఘర్షణ పడినంత మాత్రాన నా బ్రతుకు ఇప్పుడు చక్కబడదు కదా. ప్లీజ్, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. ప్లీజ్ ఫర్గెట్ ఇట్ అంది రూప. సురేష్ లాంటి మగాళ్ళకి బుద్ధి తెప్పించాలి. మీకెలాగో అన్యాయం జరిగింది, అది పోడ్చలేనిది. కనీసం సుమిత్కైనా సాలోచనగా అంటూ లేచి నిల్చుందామే. అభిమానంగా రూప చెయ్యి పట్టుకొని నొక్కి, నేను సురేష్తో మాట్లాడి మళ్ళీ వస్తాను. ప్లీజ్ వద్దనకండి. మిమ్మల్ని ఇలా చూశాక నాకేం పట్టనట్లు నేను ఊరుకుంటే నా చదువుకి అర్థం ఉండదు. గుడ్ నైట్ అంటూ చకచకా వెళ్ళి కారులో కూర్చుంది. అనుపమ ఇన్స్పెక్షన్ బంగ్లాకి వెళ్ళేసరికి సురేష్ బోనులో పడ్డ పులిలా అటూ ఇటూ వరండాలో చేతులు వెనక్కి కట్టుకొని పచార్లు చేస్తున్నాడు. అనుపమ కారు దిగ్గానే పచార్లు ఆపి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అన్నాడు తీక్షణంగా. రూప ఇంటికి. ఏ రూప అని అడుగుతారేమో. 10 ఏళ్ల క్రితం ఆమెని ప్రేమించానని ఆమెతో తిరిగి పెళ్లి పేరు చెప్పేసరికి మొహం చాటు చేశారే, ఆ రూప ఇంటికి. సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. సురేష్ మొహంలో రక్తం పొంగింది. దాని మాటలన్నీ నమ్ముతున్నావా? నా మీద కసి తీర్చుకోవడానికి ఉన్నవి లేనివి చెప్పుంటుంది. షీఈ్ ఎ బిచ్. సురేష్ ఆవేశంతో అరిచాడు. ఆమెకి తీరని ద్రోహం చేసి చేసిన తప్పుకి సిగ్గుపడి పశ్చాత్తాపడాల్సింది పోయి ఆమెని గురించి ఇలా మాట్లాడడానికి డోంట్ యూ ఫీల్ ద షేమ్? ఆమె బిచ్ అయితే అదే పని చేసిన నిన్ను ఏమనాలి? తీవ్రంగా అంది. అను, ఏ ఎందుకు అరుపు? నీ సంగతి తెలిసిపోయిందనా? నువ్వేదో చదువుకున్నవాడివి, సంస్కారం ఉంటుందని భావించాను. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని అంత నీచంగా ఆమెను అవమానించి ఆమె కర్మానికి ఆమెని వదిలే హీనుడువని గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను. ఈ సంగతి నా దగ్గర ఎందుకు దాచి నన్ను మోసం చేశావు? ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. అనుపమ కఠినంగా అంది. సురేష్ మొహం మరింత ఎర్రబడింది. నా గతం గురించి అడిగే హక్కు నీకు లేదు. పెళ్ళయ్యాక నేనేమన్నా చేస్తే సంజయ్షి అడిగితే అర్థం ఉంటుంది. ఆమె ముందు తగ్గిపోవడం ఇష్టం లేక సమర్థించుకుంటూ అన్నాడు. అనుపమ అతని వంక తిరస్కారంగా చూసింది. ఓహో, నువ్వు మగాడివి కనుక పెళ్ళికి ముందు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా పర్వాలేదన్నమాట. అదే నే చేసుంటే నా గతం గురించి పట్టించుకోకుండా ఊరుకునేవాడివా? నా గతం అవసరం లేదనే సహృదయం ఉండేదా? పెళ్ళికి ముందు పరిచయం ఉన్న ఏ పురుషుడితోనో, ఏ కాలేజీ స్నేహితుడితోనో, ఏ అన్నయ్య స్నేహితుడో పలకరిస్తేనే మొహం మార్చుకుంటారే మీ మగవాళ్ళు. కాస్త ఎవరితోనన్నా సరదాగా మాట్లాడితేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అపోహపడి అనుమానాలతో కాల్చుకు తింటారే మీ మగవాళ్ళు. భార్య ఏ చిన్నప్పుడో తెలిసి తెలియని వయసులో ఎవరికన్నా మనసిచ్చి ఏ ప్రేమలేఖో రాస్తే అది కంటబడితే పెళ్ళాం శీలాన్ని అనుమానించి అవమానించి అతన్ని ఇంట్లో నుంచి తరిమి కొడతారే. అలాంటిది
పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో తిరిగి ఆమెకి ఒక బిడ్డని కన్నా నా దగ్గర ఇది ఎందుకు దాచావు అని అడిగే హక్కు నాకు లేదా? నీ నీతి నియమాలతో నీ శీలంతో నాకు పని లేదనా నీ ఉద్దేశం? వివాహం చేసుకునే అమ్మాయి పవిత్రంగా ఉండాలని మీరు కోరుకుంటారే, అలాగే వివాహం చేసుకునే పురుషుడు పవిత్రంగా ఉండాలని మేం కోరుకోకూడదా? మిస్టర్ సురేష్, ఈ పాతకాలపు కబుర్లు, ఈ దందనైతిక నీతి సూత్రాలు ఇంకా వల్లిస్తే సహించి ఊరుకునేంత దద్దమ్మలం కాం మేము. నన్ను వివాహం చేసుకునే ముందు నువ్వే నిజాయితీ పరుడువైతే నిర్భయంగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకునేవాడివి, ఫ్రాంక్గా మాట్లాడుకునేవాళ్ళం. నాకు ఇష్టమైతే నిన్ను చేసుకునేదాన్ని. ఇలా నీ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం ఎందుకు చేశావు? అనుపమ అంత ధైర్యంగా దబాయించగానే సురేష్ బెదిరాడు, మాటల కోసం తడుముకున్నాడు. అయితే ఏమంటావిప్పుడు? అతను కరుకుగా అడిగాడు. నీతి నియమాలు, శీలం, పవిత్రత లేని భర్తతో కాపురం నేను చేయలేను. నేనేదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను. నాకు కొన్ని నియమాలున్నాయి. నేను నిజాయితీగా ఉండడాన్ని నేను కోరుతాను. ఇన్నాళ్ళు నువ్వెలాంటి వాడివో తెలియక నిన్ను పెళ్లి చేసుకొని కాపురం చేశాను. ఇక చేయడం నా వల్ల కాదు. అనుపమ ఇంత దూరం వెళుతుందని సురేష్ ఆశించలేదు. తిడుతుంది, అరుస్తుంది, కోపంతో మాటలు మానేస్తుంది, అలుగుతుంది. అదంతా తెలిసి అనుకున్నాడు కానీ కాపురం వదులుకొని పోయేటంత దూరం ఆలోచిస్తుందని అతను ఎదురు చూడలేదేమో. ఆ మాటకి నివ్వెరపోయాడు. లోపల నుంచి చెమటలు ఆరంభించాయి. అది అది ఆ రూప, ఆ రాక్షసి, ఆ బిచ్ నాకు చేసింది ఇంకా చాలక నన్ను కోర్టుకి ఈడిపించి నా పరువు మంట కలిపిన కసి తీరక ఇలా నీకు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మన ఇద్దరిని విడదీసి కసి తీర్చుకోవాలని చూస్తుంది. దాని మాటల వలలో పడిపోయి ఇలా నన్నే కాదంటావా? ఐ విల్ కిల్ దట్ బిచ్. ఏదో వంకన దాన్ని జైలుకి పంపిస్తాను. సురేష్ ఒళ్ళు మరచి ఆవేశంతో వణుకుతూ అరిచాడు. సురేష్, మరొక్క మాట ఆమె గురించి చెడుగా మాట్లాడావంటే నేను ఊరుకోను. నేను స్త్రీని. ఒక స్త్రీని ఇలా అమర్యాదగా, కుసంస్కారుడిగా మాట్లాడుతుంటే నేనెంత మాత్రం సహించను. ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్. కర్కశంగా అంది అనుపమ. నీకేదో మందు పెట్టింది, దానివల్ల పడిపోయావు. ఇంతలా నిన్ను మార్చేసింది. అది ఎలాంటిదో నీకు తెలీదు. ముందు చెప్పకపోవడం తప్పే. ఇప్పుడు విను. విన్నాక నీకే తెలుస్తుంది. అవసరం లేదు, అంతా ఆమె నోట విన్నాను. ఆమె చెప్పింది నిజమని నమ్మాను. అనవసరంగా కంఠశోషపడి మళ్ళీ చెప్పకు. ఇంక మన ఇద్దరం కలిసి ఉండడం అసంభవం. నేను నీ నుంచి విడిపోతాను. కోర్టులో డైవోర్స్కి అప్లై చేస్తాను. స్థిర నిశ్చయంగా అంది అనుపమ. సురేష్ మొహం తెల్లగా పాలిపోయింది. అనుపమ వెళ్ళిపోతుంది, విడిపోవాలి. కోర్టు, డైవోర్సు, తన పరువు, ప్రతిష్ట, లోకుల హేళనలు. జీవితంలో రెండవసారి పరువు నడిబజార్కి ఎక్కబోతుంది. సురేష్కి చెమటలు పట్టాయి. ఎంత నిలదొక్కుందామన్నా కాళ్లల్లో వణుకు పుట్టింది. అయితే నీ దృష్టిలో నాకున్న విలువ ఇంతే అన్నమాట. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, సంసారం చేశాం, పిల్లల్ని కన్నాం. ఆ వివాహ బంధానికి నువ్విచ్చే విలువ ఇంతే అన్నమాట. ఎప్పుడో జరిగిన దానికోసం దాని మాటలు నమ్మి విడిపోతాను అని బెదిరిస్తావా? నువ్వు ఉద్యోగస్తురాలివని కదూ ఆ గర్వం. అందుకే కదూ అంత తెగింపు. నువ్విలా బెదిరిస్తే నీ కాళ్ళు దాని కాళ్ళు పట్టుకుంటానా నీ ఉద్దేశం? వెళ్ళు వెళ్ళు. సంసారం వదులుకొని లేచిపోతే నష్టపోయేది ఆడదే, నాకేం పోయేది లేదు, మగాణ్ణి అహంకారంతో అన్నాడు. అనుపమ తిరస్కారంగా చూసింది. పెళ్ళి మానుకొనే రూప బ్రతకగలిగింది. కాపురం వదులుకొని నేను బ్రతకలేనంటావా? మగాణ్ణి అన్న అహంకారంతో ఇన్నాళ్ళు మీ జులుం సాగించారు. ఇప్పుడు ఈ కష్ట నష్టాన్ని ఎదుర్కొనే మనస్థైర్యం ఆడవాళ్ళకు అబ్బుతుంది. నిజమే, నేను ఉద్యోగస్తురాల్ని, నీతో సరిసమానంగా సంపాదిస్తున్నాను. నా బ్రతుకు నేను బ్రతకగలను, అందుకే వెళుతున్నాను. ఆడదానికి ఇన్నాళ్ళు ఆర్థిక స్వతంత్రం లేకపోబట్టే ఆమెను గుప్పెట్లో బిగించి ఆటలాడారు. ఇప్పుడు ఇంకా మీ ఆటలు సాగవు. ఇన్ని మాటలు అనవసరం. రేపు ఉదయమే నేను ఊరికెడుతున్నాను. ఇంకా ఏదన్నా మాట్లాడాలని ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. అనుపమ విసురుగా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. సురేష్ స్థాణువులా నిలబడిపోయాడు. ఇదేదో హాస్యం కాదు, అనుపమ సీరియస్గా మాట్లాడింది అని అతనికి అర్థమైంది. అతను ఏం చేయాలో తోచనట్టు నిర్జీవంగా కుర్చీలో కూలబడ్డాడు.
అనుపమతో రాజీ మినహా మరో దారి లేదన్నది అతనికి అర్థమైంది. తన హోదా, పరువు, గౌరవం నిలుపుకోవాలంటే అనుపమని నిలుపుకోవాలి. లేదంటే మరోసారి తన బ్రతుకు నవ్వుల పాలవుతుంది. అనుపమతో సారీ, గతంలో జరిగింది పొరపాటే. నీతో ఎలా చెప్పగలను? అంచేత చెప్పలేకపోయాను, క్షమించు అనాలి. ఎలా అండం? మగ అహం అడ్డొచ్చింది. మరో అరగంటకి మగ అహాన్ని అవతలికి నెట్టి నిస్సహాయంగా లేచి గదిలోకి వెళ్ళాడు. అనుపమ పక్క మీద కూర్చుని 5 ఏళ్ల కూతురికి ఏదో కథల పుస్తకం చూసి కథ చెప్తుంది. అను, సారీ అను, జరిగింది మర్చిపో. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ది పాస్. చెప్పి నిన్ను వదులుకోలేక నీ నుంచి దాచాను. ప్లీజ్ మర్చిపో. నా కోసం కాకపోయినా మన నీరు కోసం. అందరికంటే ఎక్కువగా నీరుకి మన ఇద్దరి ఆసరా కావాలి. అది నీకు తెలుసు. సారీ చెప్పానుగా, ఇంకా నన్ను శిక్షించకు అన్నాడు మంచం మీద కూర్చొని అనుపమ వంక చూసి. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. క్షమాపణ చెప్పవలసింది ముందు రూపకి, ఆ తర్వాత నాకు. ముందు వెళ్ళి ఆమెకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పండి. ఆమె మిమ్మల్ని క్షమిస్తే నేను క్షమించగలను అనుపమ అంది. సురేష్ మొహంలో మళ్ళీ ఆవేశం ఉబికింది. ఇంపాసిబుల్. దానికి నేను క్షమాపణ చెప్పడమా? నువ్వు నా భార్యవి. నిజం దాచి నిన్ను వివాహం ఆడాను కనుక నీకు సంజాయిషి ఇస్తున్నాను. దానికి నేనెందుకు చెప్పాలి? షీఈ్ నో బడీ టు మీ. నాకంత అవమానం చేసిన దాన్ని ఈ జన్మలో క్షమించను. అను, నీ దగ్గర సారీ అనడానికి నేను సిగ్గుపడ్ను. ఒకసారి కాదు 100 సార్లు చెప్తా. కానీ రూపకి మాత్రం చచ్చినా చెప్పను అన్నాడు నిష్కర్షగా. అయితే సరే, మీ అహం దాచుకోండి, నన్ను వదులుకోండి అంటూ మళ్ళీ కూతురుతో మాటలు మొదలుపెట్టింది. 2 నిమిషాలు చూసి పొంగే ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ, నీ ఉద్దేశం ఏమిటి అసలు? రూప దగ్గరికి నన్ను పంపి ఆమెకి క్షమాపణలు చెప్పించి కించపరిచి అవమానపరిస్తే నీ కోపం చల్లారుతుందా? నీ కసి అప్పటికి తీరుతుందా? కసి కాదు, అది మీ కనీస ధర్మం. ఆమెకి జరిగిన అన్యాయానికి, మానవత్వం ఉన్న ఎవరన్నా చేసిన తప్పుకి, పాపానికి ఆమెకి క్షమాపణ చెప్పి ఆ పాపం కడుక్కోవాలి. చూడండి, దేవుడు ఎప్పుడో ఎక్కడో శిక్షించడు. మనం చేసిన పనులకి ఈ జన్మలోనే అనుభవించాలి. ఇదిగో, మీరు రూపకి చేసిన ద్రోహానికి, ఆమె బిడ్డకు జరిగిన అన్యాయానికి శిక్షగా నీరు రూపంలో భగవంతుడు మిమ్మల్ని శిక్షించాడు. ఈ అవిటి పిల్లనిచ్చి జన్మంతా ఏడవమని శిక్షించాడు. మీరు చేసిన తప్పు నా బిడ్డని బలిగొంది. ఇంకా మీరు రూపని క్షమాపణ అడగడానికి సిగ్గుపడతారా? అనుపమ కంఠం రుద్ధమైంది. సురేష్ మొహం వివరణమైంది. నిరూవంక చూస్తుంటే అతని మనసంతా కలిచివేసింది. నిజమా? ఇది రూపకి ద్రోహం చేసినందుకు, ఆమె బిడ్డకి అన్యాయం చేసినందుకు దేవుడు తన బిడ్డని ఇలా అవిటిదాన్ని చేసి తనని శిక్షించాడా? తన పాపం నిరువుని బలిగొందా? సురేష్ అనుపమలకి వివాహమయ్యాక ఆలస్యంగా 3 ఏళ్ల తర్వాత కాన్పొచ్చింది అనుపమకి. బిడ్డ పుట్టిన సంతోషం 3 క్షణాలు నిలవలేదు. ఆ పిల్ల పుట్టడమే నడుం దగ్గర ఓపెన్ వుండుతో పుట్టింది. డాక్టర్లు చూడగానే చెప్పేశారు, ఈ పిల్లకి నడుం కింది భాగంకి నరాలు వెళ్ళలేదు. ఆ నరాలన్నీ ఉండ చుట్టుకొని నడుం దగ్గర ఉండగా ఉండిపోయాయి. అంచేత నడుం కింద భాగం పనిచేయదు, స్పర్శ జ్ఞానం ఉండదు. జన్మంతా అలా అవిటిదాని మాదిరిగానే ఉండాలి. ఏ డాక్టర్ చేయగలిగింది ఏమీ లేదు. ఆ బిడ్డ ఎంత త్వరగా చనిపోతే అంత అదృష్టవంతులవుతారు అన్నారు. అనుపమ ఆ మాటలు విని తెలివి తప్పింది. సురేష్ అవస్థ వర్ణనాతీతం. బిడ్డ బ్రతికి బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరడం సహజం. దానికి విరుద్ధంగా అనుపమ, సురేష్ అటు ఇటు అందరూ ఆ బిడ్డ బ్రతికితే ఆ బిడ్డకి నరకం, కన్న తల్లికి నరకం. ఆ బిడ్డ పోతే చాలన్నట్టుగా దేవుణ్ణి ప్రార్థించారు. మీరు చేసిన పాపం అనుభవించాలి అన్నట్టుగా ఆ బిడ్డ బ్రతుకుతూనే ఉంది. ఎన్నెన్ని మందులు, డాక్టర్లు, ఎన్ని పూజలు, ముడుపులు ఏం చేసినా ఆ బిడ్డ బ్రతుకంతే. కాళ్ళు లేక, నడవలేక జీవితం అంతా అలా అవిటిదానిలా బ్రతకవలసిన కూతుర్ని చూసి అనుపమ, సురేష్ జీవితంలో ఆనందమే లోపించింది. ఆ ఇంట నవ్వులే కరువయ్యాయి. బిడ్డ పెరుగుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోల్చుకుని ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. దానికి తగ్గట్టు తర్వాత 5 ఏళ్లైనా
మరో కాన్పు రాలేదు అనుపమకి. మరో బిడ్డైనా ఉంటే కాస్త దుఃఖం తగ్గేదేమో. అది లేకపోవడంతో వారి జీవితంలో సారం చచ్చిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆనందం 3 నాళ్ల ముచ్చటయింది. అనుపమ మాటలు వినగానే మానిన గాయం రేగినట్లయింది సురేష్కి. అతని మొహంలో బాధ చూసి, సురేష్ ప్లీజ్ ఆమె దగ్గరికి వెళ్ళు, ఒక్కసారి క్షమాపణ కోరు, నీ కన్న బిడ్డను చూసుకో, ఆ బాబే నీ పెద్ద కొడుకు అనుకో. రూపకి జరిగిన అన్యాయం సరిదిద్దలేంది, కానీ సుమిత్కి అన్యాయం జరగకుండా చూడడం నీ విధి. ఆ బిడ్డకి తండ్రి ప్రేమ కొంతైనా దక్కని. తండ్రిగా నీ చేతనైంది చెయ్యి. మనకి వాడు మగబిడ్డ అనుకో, నీ మొదటి బిడ్డ వాడు. నాకింకా పిల్లలు పుట్టినా వాడే నీకు పెద్ద కొడుకు. మన పిల్లలతో పాటు ఆ పిల్లాడికి ఆస్తి హక్కు ఇవ్వు. నీ కనీస బాధ్యతది. ఈ విధంగా చేస్తే ఆ దేవుడు నిన్ను క్షమించొచ్చు. మనకి ఓ బిడ్డ పుట్టొచ్చు. మన ఈ దిగులు దుఃఖం కాస్తైనా తీరొచ్చు. వెళ్ళు సురేష్, వెళ్ళు ప్లీజ్, నిన్ను అభ్యర్థిస్తున్నాను. అనుపమ చేతులు జోడించి గద్గదికంగా అంది. సురేష్ ఇంకా ఆపుకోలేకపోయాడు. ఆమె భుజానికి తల అంచి చంటి పిల్లాల్లా ఏడ్చేశాడు. రాత్రి 9 గంటల వేళ కారులో వచ్చిన సురేష్, అనుపమ, నిరుని చూసి ఆశ్చర్యపడింది రూప. అనుపమ సురేష్ని మందలించి క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చి ఉండొచ్చు అనుకుంది రూప. తలుపు తీసిన రూప వంక సూటిగా చూడలేక కళ్ళు వాల్చుకున్నాడు సురేష్. ఏంటి అలా చూస్తున్నారు? మమ్మల్ని లోపలికి పిలవరా? అంది అనుపమ నవ్వి. తెల్లబోయి నిల్చున్న రూప తేరుకొని రండి అంది. లోపలికి వెళ్ళి లైటు ఫ్యాను వేసింది. రూపా, సురేష్ నీకు చేసిన ద్రోహానికి క్షమాపణ కోరాలని వచ్చాడు అంది అనుపమ ఉపోద్ఘాతంగా. రాలేదు, మీరు తీసుకొచ్చారు. రూప అదోలా నవ్వి అంది. సురేష్ మాటలు కూడదీసుకుంటూ, నిజమే రూపా. అనుపమ నా కళ్ళు తెరిపించింది. రూపా, ఐ యామ్ సారీ, నన్ను క్షమించు సిగ్గుపడుతూ అన్నాడు. ఇన్నాళ్ల తర్వాత ఆ క్షమాపణలకి అర్థం లేదు, ప్రయోజనమూ లేదు. ప్లీజ్ దయచేసి నా మానాన్ని నన్ను బ్రతకని. నీతో మాట్లాడితే నా నోరు నా అదుపులో ఉండదు. అనవసరంగా అన్ప్లెజెంట్ సీన్స్ నాకు ఇష్టం లేదు. దయచేసి వెళ్ళిపోండి. రూప కటువుగా అంది. సురేష్ ఇబ్బందిగా అనుపమ వంక చూశాడు. అనుపమ సురేష్ వంక ఆమెని సమాధానపరచడం నీ వంతు అన్నట్లు చూసింది. రూపా, నేను చేసింది తప్పే. తెలిసి తెలియని వయసులో వ్యామోహాన్ని ప్రేమ అనుకొని నీతో ఆటలాడాను. బాధ్యత మీద వేసుకునే శక్తి లేక నిన్ను వదుల్చుకోవాలని అవమానించాను. దానికి నువ్వు తగిన ప్రతీకారం చేశావు. ఇద్దరం తప్పు చేశాం, కానీ శిక్ష నేను అనుభవిస్తున్నాను. జీవితంలో 20 ఏళ్లకే అన్ని అనుభవాలు కోల్పోయి మోడులా బ్రతుకుతున్నాను. నీకే నిక్షేపంలా బ్రతుకుతున్నావు. మరో అందమైన యువతిని పెళ్ళాడావు. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం, పరపతి, సంసారం, పిల్లలు, ఇన్నింటి మధ్య హాయిగా ఉన్నావు పెద్ద మనిషిలా. నేను అవహేళనలు, తిరస్కారాలు, అవమానాలు, బాధ్యత నెత్తిన వేసుకొని ఒంటరి జీవితంతో పోరాడుతున్నాను. ఇప్పుడు చెప్పు, నీ కారణంగా ఇంత నష్టపోయిన నేను నిన్నెలా క్షమించాలో? అసలు ఎవరైనా క్షమించగలరేమో చెప్పు. నేను మామూలు మనిషిని, అందులో ఒక ఆడదాన్ని. అంత ఔదార్యం, క్షమ చూపడానికి నేనేం దేవతని కాను. కటువుగా చూస్తూ అంది. ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత నా క్షమాపణ నీకు దేనికి? నేను క్షమించకపోతే నీకు జరిగే నష్టం ఏంటి? వ్యంగ్యంగా అంది రూప. నాకు చేసిన అన్యాయానికి దేవుడే అంటూ ఉంటే నిన్ను క్షమించి ఉండేవాడు కాదు. ఆ దేవుడే నిన్ను క్షమించి నీకన్ని సుఖాలు అందించి సుఖంగా ఉండమన్నప్పుడు ఇంకా నా క్షమాపణ దేనికి? కాదు రూపా, ఆ దేవుడు నన్ను క్షమించలేదు. నీకు నీ బిడ్డకు నేను చేసిన అన్యాయానికి ఇదిగో చూడు, నా కూతుర్ని అవిటిదాన్ని చేసి జన్మంతా ఏడవమని నన్ను శిక్షించాడు. నిరుని చూపుతూ అన్నాడు. రూప ఆశ్చర్యంగా నిరు వంక చూసింది. ఏమిటయింది? ఎందుకలా? అనుపమని చూస్తూ ఆమెకి తెలియకుండానే అడిగింది. అనుపమ క్లుప్తంగా సంగతి వివరించింది. రూప సానుభూతిగా చూసింది. రూపా, ఇన్నాళ్ళు నీ మీద కోపంతో, కసితో నువ్వు నన్ను కోర్టుకెక్కించి అవమానపరిచావని నిన్ను అసహించుకొని కసి పెంచుకున్నాను. కానీ అనుపమ, ఆమె మూలంగా నా తప్పు తెలుసుకున్నాను. నువ్వు నన్ను క్షమించకపోతే ఆమె నన్ను క్షమించదు. మా నిరు కోసమన్నా మేమిద్దరం కలిసి ఉండాలి.
అసహాయురాలైన మా బిడ్డకి తల్లి తండ్రి ప్రేమ కావాలి. సురేష్ కంఠం పట్టుకుంది. రూపలో ఏదో గాయం రేగింది. చురుగ్గా చూసింది. సురేష్, నా బిడ్డ తండ్రి ప్రేమకి నోచుకోకుండా 10 ఏళ్ల నుంచి బ్రతుకుతున్నాడు అంది. సురేష్ మొహం మ్లానమైంది. ఈనాడు అనుపమ నిన్ను క్షమించదని, ఆమె ఈ కారణంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతే నీ పరువు ప్రతిష్ట మంట కలుస్తాయని ఆమె కోసం క్షమాపణ అడుగుతున్నావు కటువుగా అంది. రూపా, అనుపమ కల్పించుకుంటూ, జరిగిపోయింది తిరిగి తేలేం. తప్పులు చేయడం మానవ లక్షణం. తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడే వాళ్ళని క్షమించడంలో మానవత్వం కనిపించాలి. నీ బాధ, ఆవేదన అర్థమైంది. నీకు అతనేం చేయలేకపోయినా నీ బిడ్డకి చేతనైంది చేయాలనే ఇప్పుడొచ్చాం. అనుపమ సౌమ్యంగా అంది. రూపా, సుమిత్ నా బిడ్డ. వాడు నా మొదటి బిడ్డ. ఈ రోజు నుంచి వాడి బరువు బాధ్యత నీతో పాటు నేను పంచుకుంటాను. నా నీరుకి వాడన్నయ్య. నాకింకెంతమంది పుట్టినా వాడు నా మొదటి బిడ్డ. వాడికి నా ఆస్తిపాస్తుల్లో ఒక భాగం ఉంది. నీ దయాధర్మాలు వాడికి అవసరం లేదు. మీరు జాలిపడి ఇచ్చే దానాలు వాడికి అవసరం లేదు. నా బిడ్డని నేను పెంచుకోగలను. గాయపడిన మనసుతో తీవ్రంగా అంది రూప. దయాధర్మం కాదు, అది వాడి హక్కు. తండ్రి ఆస్తికి హక్కుదారుడు వాడు. వాడికి సంక్రమించాల్సింది దానం చేసే హక్కు నాకేం లేదు. అది వాడి హక్కు. రూపా, నీ కోపం నాకు అర్థమైంది. నా మీద కోపంతో వాడి హక్కుని కాదనుకు. రూపా, సుమిత్ని చూస్తే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. నీ పెంపకంలో వాడిని చక్కగా తీర్చిదిద్దావు. నీలాంటి తల్లి అండన వాడు సంస్కారవంతుడిగా పెరుగుతాడు. వాడు నీ పేరుతో పాటు నా పేరుని నిలిపే అవకాశం నాకియ్యమని అభ్యర్థిస్తున్నాను. నిన్ను నేను నా జీవితంలోకి ఆహ్వానించలేను కానీ సుమిత్ని సంతోషంగా ఆదరిస్తాను. వాడికి ఏం అవసరమైనా వాడి తండ్రి ఉన్నాడన్నది నువ్వు గుర్తుంచుకో. సురేష్ ఎమోషనల్గా చెమర్చిన కళ్ళతో రూపని అభ్యర్థిస్తూ అన్నాడు. రూప విచలిత అయింది. హఠాత్తుగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అన్నాళ్ళు ఒంటరిగా ధైర్యంగా పోరాడిన రూప ఆ క్షణంలో బేలైపోయి ఏడ్చింది. చటుక్కున అనుపమ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంది. నో రూప, ఏడవద్దు. నీలాంటి స్త్రీ ఏడవకూడదు. ఎన్నాళ్ళు ఒంటరిగా అన్నింటికీ ఎదురు నిలిచావు. ఈరోజు నీకండగా మేమున్నాం ఓదార్చింది అనుపమ. నా సుమిత్ తప్ప ఈ లోకంలో నాకెవరూ లేరు. ఈనాడు తండ్రినంటూ సురేష్ వచ్చి వాడి ప్రేమ, అభిమానం పొంది వాడిని నాకు దూరం చేస్తారా? నో, వాడి ప్రేమ నాకు తప్ప మరొకరికి దక్కకూడదు. రూప అక్కసుగా అంది. నో రూపా, దిస్ ఈజ్ బ్యాడ్. సురేష్ మీద కోపంతో అలా ఆలోచిస్తున్నావు. అది సరికాదు. బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి. సురేష్ నీ భర్త అయితే ఇలా ఆలోచించేదానివా? నో, అలా ఆలోచించకు. నీ బిడ్డ నీకే ఉంటాడు. వాడి ప్రేమ, అభిమానం ఎలాగూ నీకే ఉంటాయి. సురేష్ని తండ్రిగా అంగీకరింపజేయి, అంతే చాలు. అప్పుడప్పుడు సురేష్ వచ్చి వాడి మంచి చెడ్డలు చూస్తాడు. ఎప్పుడైనా సెలవుల్లో వాణ్ణి 2 రోజులు తండ్రి దగ్గరికి పంపుతూ ఉండు. లోకానికి సురేష్ తండ్రి అని నిర్భయంగా చెప్పు. అనుపమ అనునయిస్తూ అంది. రూపా, సుమిత్ని ఒకసారి పిలు. సరిగ్గా చూడండి నన్ను ప్లీజ్ అన్నాడు సురేష్ ప్రాధేయపూర్వకంగా. పక్క గదిలో సంభాషణంతా వింటున్న సుమిత్ని అనుపమ లోపలికెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా తీసుకొచ్చింది. సుమిత్, ఇన్నాళ్ళు మీ డాడీ ఎవరని అడిగావట కదా, ఈయనే మీ డాడీ అంది. సుమిత్ సూటిగా తండ్రి వంక చూశాడు. తర్వాత రూప వంక చూశాడు. సురేష్ 2 అడుగులు ముందుకేసి సుమిత్ చెయ్యి పట్టుకొని, హలో సుమిత్, డోంట్ యూ ఫర్గివ్ యువర్ డాడీ అన్నాడు. సుమిత్ ఆ మాటకి మెత్తబడిపోయాడు. తల్లి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. రూప తలాడించింది. ఆల్ రైట్ డాడీ, మమ్మీ క్షమించింది కనుక ఐ ఆల్సో ఫర్గివింగ్ యూ అన్నాడు హుందాగా. దెన్ కాల్ మీ డాడీ అన్నాడు సురేష్ సంతోషంగా. డాడీ సిగ్గుపడుతున్నట్లు అన్నాడు నెమ్మదిగా సుమిత్. సుమిత్, మై బాయ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సుమిత్ని దగ్గరికి తీసుకొని నుదురు ముద్దు పెట్టుకున్నాడు సురేష్. అతని కళ్ళల్లో తడి. అనుపమ కళ్ళు చెమర్చాయి. రూప విచలితై చూస్తుంది. సుమిత్, షీ ఈజ్ యువర్ సిస్టర్ నిరుపమ. బ్యాడ్ లక్, షీ కెనాట్ వాక్. విల్ యూ ప్లే విత్ హర్? విల్ యూ హెల్ప్ హర్ వెన్ షీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ అంది అనుపమ.
సుమిత్ చెయ్యి పట్టుకొని నీరు దగ్గరికి తీసుకెళ్ళి, అఫ్కోర్స్ ఆంటీ, ఐ విల్ ప్లే విత్ హర్. నా ఆట సామాన్లు అన్నీ ఇచ్చి ఆడిస్తానంటీ అన్నాడు సంతోషంగా నీరు దగ్గర కూర్చుంటూ. నీరు, సుమిత్ని అన్నా అని పిలు అన్నాడు సురేష్. నీరు సిగ్గుగా తలాడించింది. రూపా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను. మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? గుండెల్లో నుంచి ఏదో బరువు దించినట్లు గిల్టీ ఫీలింగ్ పోయి ఏదో గర్వంగా ఉంది. అను, ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు యూ. నన్ను మనిషిని చేశావు హృదయపూర్వకంగా అన్నాడు సురేష్. ఇందులో నా స్వార్థం ఉంది అనుపమ నిర్మలంగా నవ్వుతూ అంది. నీ స్వార్థమా? హౌ? ఆశ్చర్యంగా అడిగాడు సురేష్. నీరుకి అన్న దొరికాడు. అది పెద్దయ్యాక దాన్ని చూడ్డానికి మనం లేనప్పుడు సుమిత్ అన్నగా ఆ బాధ్యత తీసుకుంటాడు. ఆమె కంఠంలో దుఃఖం పొంగింది. తల్లిగా ఆమె హృదయం గురి అవుతున్న రంపపు కోత గుర్తించింది రూప. మీరలా అధైర్యపడకండి. నీరుకి ఆమెలో ఏదో లోటుందన్న భావం రానీకుండా పెంచాలి. మీరిలా అధైర్యపడితే ఏం చేయలేరు అంది రూప. రూపా, నీ ధైర్యం నాకు లేదు. నీరుకి ఆత్మవిశ్వాసం కలిగించి పెంచాలని ఎంత తాపత్రయపడుతున్నాను. కానీ నా ధైర్యం చాలడం లేదు. ఈ ఉద్యోగ నిర్వహణలో నీరుకి కావలసిన ప్రేమ, ఆదరణ పూర్తిగా ఇవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అలా అయితే నీరుని నా దగ్గర వదలండి. సుమిత్తో కలిసి చదువుతూ ఆడుతూ ఇద్దరూ కలిస్తే ఒంటరితనం కూడా ఉండదు అంది రూప. నిజంగానా రూప? నిజంగా నీరు నీ దగ్గర కొన్నాళ్ళైనా పెరిగితే నాకు నిశ్చింతే. కానీ విడిచి ఉండగలనా అంది బేలగా. ఆంటీ, నీరుని ఉంచండి, నేను చదువు చెప్తా, ఆడిస్తాను అన్నాడు సుమిత్. రక్త సంబంధం ఎంత గట్టిదో ఆ కొద్ది క్షణాల్లో అర్థమైంది రూపకి. శత్రువులా ద్వేషించిన సురేష్ బిడ్డ మీద తనకెంతటి జాలి, సానుభూతి. తండ్రిని ద్వేషించిన సుమిత్లో చెల్లెలు పట్ల అప్పుడే ఎంత అభిమానం. ఆ అనుభూతి నుంచి తప్పించుకోలేకపోవడంలోనే ఉందేమో ఈ మానవాళి మనుగడ. ఎన్ననుకున్నా భార్య, భర్త, అన్న, చెల్లి, తల్లి, తండ్రి వీరి మధ్య అభిమానాలు, ఆప్యాయతలు చెరిగిపోవేమో. కొన్నాళ్ళు ఉంచి చూడండి, అంతగా ఉండలేకపోతే తీసుకెడుదురు గాని అంది రూప. సుమిత్, చెల్లెల్ని జాగ్రత్తగా చూడు అంటూ అనుపమ ఇద్దరికీ ముద్దు పెట్టింది. సురేష్ రూప దగ్గర కళ్ళతోనే వీడ్కోలు తీసుకున్నాడు. కారు కనుమరుగయ్యాక లోపలికొచ్చి ఇద్దరి పిల్లల మధ్య కూర్చుని ప్రేమగా నీరు తలనిమిరింది. ఇంతటితో కొత్త మలుపు అనే కథ పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.